వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, కవులు, రచయితలు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సాహితీ ప్రియులందరికీ కూడా నా యొక్క సామాజిక ఉద్యమం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బాలరాజ్ సార్ గారు, అసలు నరసింహారావు సార్ గారి గురించి మాకు వాస్తవానికి తెలియదు. సార్కి కూడా మొన్నటిదాకా తెలియదంట. కానీ సార్ రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా 42 పుస్తకాలు, ఒక్కొక్క పుస్తకాల్లో ఒక్కొక్క రకమైనటువంటి సాహిత్యం, ఒక భిన్నమైనటువంటి భావాలు, భిన్నమైనటువంటి ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆ పుస్తకాలను మనం చదవాలి. అదేవిధంగా ఆయన చరిత్రను, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మన సమాజానికి తెలిసే విధంగా మనం ప్రయత్నం చేయాలని సార్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత మేము సార్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. మనము ఇలాంటి సందర్భంలోనే ఆ వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాంటి మహనీయులు, ఇలాంటి మేధావులు రాసినటువంటి గొప్ప గొప్ప సాహిత్యాలను కూడా మరుగునబడ్డాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ముఖం మీద మాట్లాడే తత్వం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని జీర్ణించుకోలేని కొంతమంది సాహితీ ప్రియులు కూడా అలాంటి వాళ్ళ చరిత్ర తెలియకుండా చేశారు. కాబట్టి ఆ చరిత్ర మనం తెలుసుకోవడానికి సార్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా చరిత్రలో మనం అందరం చూసినా కూడా చాలామంది సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ చరిత్రలు కూడా మరుగున పడ్డాయి. వాళ్ళ చరిత్రలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వీళ్ళ యొక్క సాహిత్యాన్ని, వీళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వచ్చే తరాలకు కూడా అందే విధంగా మనమందరం, మన విద్యార్థులందరం కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మనలో ఉంటుంది. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు రాసి సామాజిక చైతన్యం తేయడంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు మనం ఎంత మాట్లాడినా తక్కువే. కానీ ఒక విషయం పట్ల నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామ క్రమాన్ని మనం ఒకసారి ఆలోచించుకుంటే అది ఎంతవరకు మన వ్యవస్థకు, మన వర్గాలకు, మనం వాళ్ళకు అందుతున్న విషయాల పట్ల మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు సార్ అన్నారు, సాహిత్యము, సినిమాలకు సంబంధించినటువంటి మధ్య ఏదైతే భావ సారూప్యతనదో అది లోపించడం వల్ల సాహిత్యానికి, సినిమాలకు సంబంధం లేకుండా పోయింది. ఆ రోజుల్లో సాహిత్యానికి, సినిమాకు ఉన్నటువంటి ఒక భావ సారూప్యత వల్లనే మంచి మంచి యొక్క కథలు, మంచి మంచి పుస్తకాలు, మంచి మంచి ఒక సందేశాత్మకమైనటువంటి సాహిత్యం బయటకు వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఆ సాహిత్యం, సందేశాత్మక సాహిత్యం కావాలంటే ఇలాంటి మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి కవులు, కళాకారులందరూ కూడా వచ్చే తరాన్ని తయారు చేసుకునే విధంగా మీరు ప్రయత్నించాలని, తద్వారా మేము కూడా బాధ్యతాయుతంగా మీరు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని బాధ్యతాయుతంగా మేమందరం ముందు తీసుకుపోవడానికి ఎప్పటికప్పుడు ఉంటామని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇక్కడ మాట్లాడించినందుకు బాలరాజ్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తీసుకుంటాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి నోపా మిత్రులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్.